హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లీడ్ కోడ్‌లో సమ్. మొన్న సమ్ చేసాము. ఇది సమ్. ఇది ఎలా ఉంటదంటే చూడండి. ఫస్ట్ గివెన్ అన్ ఇంటిజర్ అరే ఇన్ నమ్స్ రిటర్న్ ఆల్ ట్రిప్లెట్స్ నమ్స్ ఆఫ్ i, నమ్స్ ఆఫ్ j, నమ్స్ ఆఫ్ k సచ్ దట్ i నాట్ ఈక్వల్ టు j అండ్ i నాట్ ఈక్వల్ టు k అండ్ j నాట్ ఈక్వల్ టు k అండ్ నమ్స్ i ప్లస్ నమ్స్ j నమ్స్ k ఈక్వల్ టు 0. నోటీస్ దట్ ది సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక నమ్స్ అనే లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఆ లిస్టులో త్రీ త్రీ అంటే ఎవ్రీ త్రీ ప్లస్ చేస్తే 0 రావాలి. ఆ 3 ఎలిమెంట్స్ లో ఐ నాట్ ఈక్వల్ టు జే, ఐ నాట్ ఈక్వల్ టు కే అండ్ జే నాట్ ఈక్వల్ టు కే అంటే ఏవి అంటే డూప్లికేట్స్ ఉండకూడదని ఇచ్చాడు. ఇలా మామూలుగా ఇన్పుట్స్ ఇచ్చాడు వాడు. మామూలుగా మనకి కోడ్ అంటే ఎలా అర్థమవడానికి నమ్స్ ఇవి ఇచ్చాడు -1 0 0. అవుట్పుట్ ఏంటంటే -1 -1 2. ఇప్పుడు ఇవేంటంటే -1 ఎలా -2 -2 ప్లస్ 2 ఎంత 2 కాబట్టి 0 అవుతుంది. ఇది కండిషన్ ఓకే. తర్వాత -1 +1 0 ఈ కండిషన్ ఓకే. ఈ 2 పాసిబుల్ వేస్ సమ్ కి. ఇలా చూసుకోండి. మనం దీనికి కోడ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే నమ్స్ ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక లైన్ ఉంటది కాబట్టి సార్టింగ్ తెలుసుగా ఇలా జస్ట్ సింపుల్ గా సార్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రిజల్ట్ అంటే ఇలా చూపించడానికి అంటే ఎన్నెన్ని ట్రిప్లెట్స్ ఉంటాయి స్టోర్ చేసుకోవడానికి ఒక లిస్ట్ చేసుకుంటాం. దానికి వేరియబుల్ ఏంటంటే రిజల్ట్ అని ఇస్తాం. ఇప్పుడు మనం ఫర్ లూప్ చేద్దాం. ఫర్ i, a ఇన్ ఎన్యూమరేట్ నమ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ i greater than 1 and a equal to nums of i minus 1. సో ఈ లైన్ ఏంటంటే ఈ లైన్ ఏంటంటే ఫర్ లూప్ నమ్స్ లో ప్రతిదీ వెళ్తుంది. ఏంటంటే i అనేది ఇండెక్స్, ఏ అనేది వాల్యూ మీకు తెలుసు కదా. తర్వాత ఈ లైన్ ఏంటంటే ఇఫ్ కండిషన్ ఇఫ్ i గ్రేటర్ దెన్ 1 అండ్ నమ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1. ఈ లైన్ ఏంటంటే డూప్లికేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఫైండ్ అవుట్ చేసిందంటే కంటిన్యూ. అప్పుడు ఒక డూప్లికేట్స్ అయింది అనుకో మనం కోడ్ అంతా తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ దీన్ని సార్ట్ చేసామనుకో 2 -1 ఉంది. 2 -1 ఉన్నప్పుడు కోడ్ రన్ అవ్వదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే సార్ట్ చేసిన కాబట్టి ఇక్కడ ఏంటంటే వెళ్ళిపోతుంది అంటే డూప్లికేట్స్ అని. నెక్స్ట్ ఏం చేస్తామంటే 2 పాయింట్ అప్రోచ్ తీసుకుందాం. 2 పాయింట్ అంటే ఒకటి లెఫ్ట్ ఒకటేమో రైట్. రైట్ ఏం తీసుకుంటాం i+1 కామా లెఫ్ట్ i+1 రైట్ ఏం తీసుకుంటాం n-1. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సమ్ కాబట్టి 3 ఎలిమెంట్స్ కావాలి. ఇక్కడ ఏంది ఏ అనేది ఒక ఎలిమెంట్, ఎల్ లెఫ్ట్ అనేది ఒక ఎలిమెంట్, ఆర్ అనేది ఒక ఎలిమెంట్. అంటే ఇప్పుడు మొత్తం 3 ఎలిమెంట్స్ కాబట్టి 3 తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్, ఈ ఎల్ అనేది లెస్ దెన్ ఆర్ అన్నప్పుడల్లా అంటే కండిషన్ అనేది రన్ అవుతా ఉంటది ఈ లూప్. ఇక్కడ ఏంటంటే మనం ఒక తీసుకుంటాం త్రీ సమ్ ఏంటంటే ఏ కామా ఏ ప్లస్ నమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఆర్ తీసుకున్నాం. తర్వాత ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ సమ్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఏమైంది ఆర్ -1. ఇదంతా ఏంటంటే 2 పాయింటర్ అప్రోచ్. మీకు 2 పాయింటర్ అప్రోచ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్ అనేది ఫస్ట్ తీసుకుంటాం స్టార్టింగ్ ఇండెక్స్, ఆర్ అనేది లాస్ట్ ఇండెక్స్. ఇప్పుడు 0 ఫర్ సపోజ్ ఒక 5 ఉంది అనుకో మన రేంజ్ నమ్స్ అంటే లెంత్ 5 ఉంది అనుకో 0 లాస్ట్ 1 5 కాబట్టి ఇప్పుడు ఎల్ అనేది లెస్ దెన్ ఆర్ఏ కాబట్టి ఇప్పుడు ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు సమ్ అనేది 0 కంటే పెద్దదే అనుకో అంటే అన్నిటి ప్లస్ చేసినప్పుడు 0 కంటే పెద్దదైనప్పుడు
రైట్ ఉంటది. అంటే నమ్స్ అన్నప్పుడు నమ్స్ అంటే ఈ మనకి ఇచ్చిన లిస్ట్ ని సార్ట్ చేస్తాం కాబట్టి సార్ట్ చేసినప్పుడు లార్జ్ ఎలిమెంట్స్ లాస్ట్ లోనే ఉంటాయి. లాస్ట్ లో అంటే 6. అందుకు త్రీ సమ్ అనేది 0 కంటే పెద్దదైనప్పుడు ఆర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది -1. అంటే ఎప్పుడైనా 0 కంటే ఎక్కువ వచ్చినప్పుడల్లా అలా డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కండిషన్ ఎలిఫ్ సారీ మనం దీన్ని మార్చాలి. ఎలిఫ్ ఇఫ్ ఎలిఫ్ త్రీ సమ్ ఐ మీన్ ఇప్పుడు ఫర్ సపోజ్ త్రీ సమ్ అనేది జీరోనే వచ్చింది అనుకో, అంటే మైనస్ లో ఉంది అనుకో త్రీ సమ్, జీరో పెద్దదే కాబట్టి అప్పుడేంది ఎల్ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఎల్ అంటే లెఫ్ట్. మీకు సింపుల్ గా చూపిస్తా. 2 పాయింట్ అప్రోచ్ ఎలా ఉంటదంటే 2 పాయింటర్ అప్రోచ్. వెయిట్ ఇదిగోండి 2 పాయింట్ అప్రోచ్. 2 పాయింట్ అప్రోచ్ ఎలా ఉంటదంటే లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ త్రీ సమ్ అనేది 3 వచ్చింది. 3 అనేది పెద్దదే అంటే 0 కంటే. అందుకేందంటే రైట్ అనేది డిక్రిమెంట్ అవుతా ఉంటది. ఒకవేళ 0 కంటే 3 సమ్ చిన్నది అనుకో, ఫర్ సపోజ్ -1 వచ్చింది అనుకో, ఇప్పుడు ఎల్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. ఇది స్టెప్. నెక్స్ట్ ఎల్స్. ఒక ఈ రెండు కాలేదంటే అప్పుడు ఈక్వల్ అయినట్టే కదా. ఈక్వల్ అయినప్పుడు రిజల్ట్ ఉన్న మనం తీసుకున్న లిస్ట్ కి అపాయింట్ చేయటమే లోన. ఇప్పుడు ఏంటిది అపాయింట్ ఏం చేయాలి? ఏ కామా నమ్స్ ఆఫ్ ఎల్ కామా నమ్స్ ఆఫ్ ఆర్. ఇలా చేసినాక ఇప్పుడు ఇదంతా అయినప్పుడు అప్పుడేమైంది, మనం తీసుకున్న నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి, అంటే తీసుకున్న నెంబర్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ నెంబర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ చూడాలి కాబట్టి మళ్ళీ లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్ అండ్ నమ్స్ ఆఫ్ ఎల్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ 1. ఈ కోడ్ ఏంటంటే వైల్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ అయినప్పుడు అండ్ మళ్ళీ నమ్స్ ఎల్ ఈక్వల్ టు నమ్స్ ఎల్ ప్లస్ 1 ఏంటంటే డూప్లికేట్ చెక్ చేస్తా ఉంటది. ఫర్ సపోజ్ నమ్స్ ఎల్ 0 1 -1, నమ్స్ ఎల్ ప్లస్ 1 కూడా -1 అనుకో, అప్పుడు ఏంటంటే ఇదంతా పని చేయకుండా జస్ట్ ఎల్ ప్లస్ 1 చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంక్రిమెంట్ చేస్తుంది ఎల్. రిటర్న్ ఆర్ఈఎస్ సారీ రిటర్న్ అయిపోయింది. రిటర్న్ రిజల్ట్. సారీ రన్ టైమ్ ఎర్రర్ ఇన్వాలిడ్ సింటాక్స్. ఇక్కడ తప్పు వచ్చింది. సో మనం ఇక్కడ ఏంటంటే అసైన్ చేసాం. మనం ఏంటంటే ఇక్కడ ఈక్వల్ అయితే అని పెట్టాలి. డబుల్ ఈక్వల్స్. ఇప్పుడు కోడ్ రన్ అవుతుంది చూడండి. ఎస్ సి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇలా మనం 2 పాయింటర్ అప్రోచ్ ని యూజ్ చేసుకొని ఇలా రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్ సమ్ ఏంటంటే రెండు ఫర్ లూపులు తీసుకొని మళ్ళీ 2 పాయింటర్ అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్ లో ఏముంటుంది? ఐ అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ అయింది. ఫస్ట్ లూప్ వచ్చినప్పుడు ఫస్ట్ లూప్ లో ఏ అనేది ఇక్కడ -1 అనుకో. -1 అనుకున్నప్పుడు నెక్స్ట్ i+1 ఎల్. అప్పుడు ఏమైంది? i+1 లో 2 ఉందనుకో, 2 అనేది ఎల్ ఎస్ అనేది, ఆర్ అనేది లాస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏది ఉంటే అది ఎస్ అనేది. ఇదంతా నమ్ అనేది సార్టెడ్ అయినాక. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బై.